నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాను. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock ఉంది. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. మా ప్లేస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ మాకు 2 hours టైం పట్టింది. సో 2 hours ముందే ఉండాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము 6కి అలాగా. మాకు లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మా పేరెంట్స్తో వెళ్తున్నాను నేను. టోటల్ 3 members వెళ్తున్నాం కాబట్టి మాకు లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా డాడీ వచ్చేసి కార్లో అంతా లగేజ్ సెట్ చేస్తున్నారు. మాతో పాటు అయితే మా హస్బెండ్ ట్రావెల్ చేయట్లేదు. సో మేమైతే ఇక్కడ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ అయితే ఇక్కడ కొంచెం ఫీల్ అవుతున్నారు. తనైతే మాతో రాలేకపోతున్నారు. బేబీతో ఈ 5 months బాగా ఆడుకొని అంత టైం స్పెండ్ చేసి సడన్గా వెళ్ళిపోతుంటే కొంచెం బాధపడుతున్నారు. బట్ తప్పదు కదా, కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి మనకి. మేమైతే ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఆఫ్ ద వే వచ్చాము. సో ఇక్కడ 24 hours మన హోమ్ ఫుడ్ అయితే మనం తినలేము. సో ఇంటి దగ్గర నుంచే మేము బ్రేక్ఫాస్ట్ అనేది ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసి ఇలాగ మధ్యలో తినేసి మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మా డాడీ లగేజ్ అంతా ఇస్తున్నారు, హ్యాండ్ ఓవర్ చేశారు. సో మేమైతే ఇక్కడ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. మేము టికెట్ బుక్ చేసుకునేటప్పుడే బేబీ ఉందని చెప్పి సపరేట్గా పే చేసి టికెట్స్ అయితే సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా. బేబీకి కూడా మేము టికెట్లు అనేది తీసుకున్నాము. సో తనకి క్రిబ్ అనేది ఇస్తారు, తనకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా పే చేసి అలా తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే బేబీకి టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు కంఫర్ట్గా ఉండాలని ఇయర్ మఫ్స్ అండ్ పాసిఫైయర్ అయితే యూజ్ చేసాము. ఆ సౌండ్స్కి అది తను ఇరిటేట్ ఫీల్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అండ్ టేక్ ఆఫ్ అప్పుడు బేబీని హ్యాండ్స్లోనే హోల్డ్ చేయమన్నారు. సో మేమైతే బేబీ క్యారియర్ ఉంటుంది కదా, దాంట్లో హోల్డ్ చేసాము. సో తను కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఇరిటేట్ అవ్వదని చెప్పి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంతకుముందు హెయిర్ హోస్టర్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే ఇలా వీడియో ప్లే చేశారు. చాలా క్యూట్గా అనిపించింది. సో ఆ వీడియో నేనైతే కొంచెం రికార్డ్ చేశాను. ఇలా మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ ఇలా వీడియో ద్వారా ప్లే చేశారు. సో బేబీకి తర్వాత మొత్తం టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే క్రిబ్ అయితే తీసుకొచ్చి అరేంజ్ చేశారు మాకు. సో బేబీని దాంట్లో పనుకోబెట్టచ్చు అని చెప్పి ఇలా క్రిబ్ని మాకు సెట్ చేసి ఇచ్చెళ్ళారు. సో బేబీని కొంతసేపు అయితే దాంట్లో పనుకోబెట్టాము. తను చాలా కంఫర్ట్గా బాగానే పనుకుంది. అండ్ క్యాప్ కూడా యూజ్ చేసాము. సో ఏసీకి అది తను ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి తను అలాగా సెట్ చేసాము. నెక్స్ట్ ఇలా అయితే మాకు కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారు టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత. అండ్ నేను పేరెంట్స్తో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నాకు బాగా హెల్ప్ అయింది. సో సింగిల్గా అయితే చాలా కష్టపడేదాన్నేమో, పేరెంట్స్ ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. వాళ్ళైతే బేబీని బాగా టేక్ కేర్ చేశారు. తను ఆడించడం కానీ తనకి ఇష్టమైన టాయ్స్ అని చెప్పి మేము తీసుకొని వెళ్ళాము. సో తను వాటితో ఆడుకుంటా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము సీట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మా పక్కన అయితే ఎవరు లేరు. సీట్ మా పక్కన అంతా ఎంటీగా ఉంది. టోటల్ 8 seats అయితే మొత్తం మాకే వచ్చేసాయి. సో మేము చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేసాము. డైపర్ చేంజ్కి అది మేమేమి ఇబ్బంది పడకుండా బేబీ ఫీడింగ్ టైం కానీ మాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. అలాగే టోటల్ 8 seats మాకే ఇచ్చేళ్ళకి. ఇక్కడైతే ఫుడ్ అయితే ఇచ్చారు. నాకైతే ఫుడ్ అంతా నచ్చలేదు, అసలు కొంచెం తినలేకపోయాను. ఏదో లైట్గా అలా తినేసి కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో నేను అలా కొంచెం డ్రింక్ తాగి అలా ఉన్నాను. నెక్స్ట్ ఎక్కువ టర్బులెన్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తా బేబీని చేతిలోనే హోల్డ్ చేయండి, క్రిబ్లో పనుకోబెట్టొద్దని ఎక్కువ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో మేము క్రిబ్ని అయితే ఎక్కువ యూజ్ చేయలేదు, మాకు యూజ్ అవ్వలేదు. ఇలా అయితే మమ్మీ ముందు ఒక డోర్ లాగా ఉంది, దానికి కాళ్ళు అయితే తను పెట్టుకొని బేబీని అలా కాళ్ళ మీద పండేసుకుంది. సో బేబీ కూడా ఇరిటేట్ ఫీల్ అవ్వదు, తను కంఫర్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. అండ్ మేము ఇక్కడైతే డ్రెస్ అయితే 2 to 3 times అయితే చేంజ్ చేసాము. ఎవ్రీ డైపర్ చేంజ్ అప్పుడు డ్రెస్ కూడా చేంజ్ చేసాము. తను చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఇరిటేట్ అవ్వదు. 24 hours అలానే ఉండాలంటే తను ఇరిటేట్ ఫీల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడైతే మా బేబీకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఎయిర్ హోస్టర్స్ వచ్చేసి ఇలాగ మాకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అని తన నేమ్తో ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యాము, ఏ ఇబ్బంది లేదు మాకు. బేబీ కూడా మమ్మల్ని అంతే ఇబ్బంది పెట్టలేదు, తను హ్యాపీగానే ఉంది.
సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాం. థ్యాంక్ యూ. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.